వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. పొన్నారం గ్రామంలో విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తున్న మట్టి మాఫియా. ఆర్ఎంపీ పీఎంపీలపై దాడులకు నిరసనగా గ్రామీణ వైద్యులు శాంతియుత ర్యాలీ. ఏపీలో సాగునీటి కోసం రోడ్డెక్కిన రైతులు. మాగంటి సునీతను కలిసిన కేటీఆర్. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్లగొండ ప్రభుత్వ వెటర్నరీలో మందుల కొరత. అంతా బయట నుంచి అన్నప్పుడు ప్రభుత్వ దవాఖానాలు దేనికోసం? రైతుల పశువులు ప్రమాదంలో. సెలైన్, మెడిసిన్, ఇంజెక్షన్ లేదు, బయట నుంచి కొని పెట్టండి. డాక్టర్ల సమాధానంపై రైతుల ఆవేదన. 12 మండలాల భారాన్ని మోయలేక చేతులెత్తేసిన పశువైద్య శాఖ అధికారులు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్టాక్. పశుసంవర్ధక శాఖ లోపాలు బహిర్గతం. పశువులకు చికిత్స కోసం వచ్చిన రైతుల జేబుల్లో చిల్లులు. ఎవరిది బాధ్యత? ప్రభుత్వ వెటర్నరీలో సేవలు లేక రైతులు ప్రైవేట్ ఆసుపత్రులకే పరుగు. స్టాక్ రాకపోతే శాఖ చేతులెత్తితే రైతులకు రక్షణ ఎవరు? పశువుల ప్రాణాలపై నిర్లక్ష్యం. నల్లగొండ వెటర్నరీ దవాఖానాపై తీవ్ర ఆందోళన. ఆసుపత్రి మందులేని హాస్పిటల్గా మారిందా? అధికారులు సింపుల్గా సమాధానాలు. గగ్గోలు పెడుతున్న పశు రైతులు. గవర్నమెంట్లో ఏమో మీరు వచ్చినా కానీ బయట నుంచి తీసుకురమ్మంటారు, అంతేనా? గీదూడ పరిస్థితి ఏంది? లేవట్లేదు సార్, నిన్న మన పాలు దాగింది, నిన్నట్లే లేవట్లేదు. హాస్పిటల్ తీసుకుంటున్నాం, చూడవాటి దూరం తీసుకుంటున్నాం, చూస్తలేరు. మళ్ళీ రేపు వచ్చి సూదులు వేయించుకో. బయట నుంచి కొనుక్కొనరా సూదులు? వాళ్ళు కొనుక్కొచ్చిరుగా, మరి అన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఎందుకు ఉండద్దు? నీటిపారుదల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి నేను బనకచెర్ల కాంప్లెక్స్ పిఆర్పిహెచ్ఆర్ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ PS1ని సందర్శించాను. స్పష్టంగా పిఆర్పిహెచ్ఆర్ మన రాయలసీమకు, ఎస్ఆర్బీసీ, జిఎన్ఎస్ఎస్, టీజీపీ అండ్ ఎస్ఆర్ఎంసీకి నీరు అందించే అన్ని కాలువలకు ముఖద్వారం. బనకచెర్ల కాంప్లెక్స్ రెగ్యులేటర్ బనకచెర్ల గ్రామంలో ఉంది. ఇది అన్ని కాలువలను కలిగి ఉంది. ఒక సమయంలో చూడవచ్చు. హెచ్ఎన్ఎస్ఎస్ PS1 శ్రీశైలం రిజర్వాయర్ నుండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా మన కర్నూలు జిల్లాకు నీటిని మళ్లించే ఏకైక నీటి వనరు. ఈ సందర్శన నీటిపారుదల వ్యవస్థ గురించి అపారమైన జ్ఞానాన్ని పొందింది. నన్ను ఆహ్వానించి ఈ కాలువల గురించి వివరించినందుకు ఆర్ఎస్ఎన్ఎస్ అధ్యక్షుడు బి దశరథ రామిరెడ్డి సార్కు నా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్, రామకృష్ణారెడ్డి సార్ మరియు శేషాద్రి రెడ్డి సార్లతో ప్రయాణంలో అద్భుతమైన సమయాన్ని గడిపాను అన్నారు. తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్న గౌతమ్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వారు మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న. హ్యాపీ బర్త్డే గౌతమ్ రెడ్డి అన్న.
రేప్ చేసి బయటే తిరుగుతున్నారు, యువతి ఆవేదన. యూపీ మీరట్లో గ్యాంగ్ రేప్కు గురైన యువతి డీఐజీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో వైరల్ అవుతోంది. సార్, కొంతకాలం క్రితం నాపై 6 సామూహిక అత్యాచారం చేశారు. 4 జైల్లో ఉన్నారు, 2 ఇంకా పరారీలో ఉన్నారు. వారు నా సోదరుని చంపుతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. దీనిపై డీఐజీ విచారణకు ఆదేశించారు. అంతకుముందు డీఐజీని కలవడానికి వెళ్తుండగా ఇన్స్పెక్టర్ పంకజ్ ఆమెను అడ్డుకున్నారు. अरे सीओ रामकरण साहब को बुलाओ। रामकरण सीओ ग्राउंड आप और बैठाओ भाई मिशन शक्ति के अंदर किधर आओ महिला कोई है इधर आओ महिला ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల పక్షాన కొట్లాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మా అభ్యర్థి మాగంటి సునీత రాజకీయాల్లో కొత్త అయినా బాగా కష్టపడ్డారని, చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేశారని కొనియాడారు. ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాం అన్నారు. ప్రజాక్షేత్రంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతామని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచిందని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికతో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని తెలిసిపోయిందన్నారు. ఉన్నదో మనస్ఫూర్తిగా నేను మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా పార్టీ కార్యకర్తలకు, మరి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ నేను చేసే ప్రార్థన, దీంతో మనం నిరాశపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు. తప్పకుండా ముందుకు పోదాం. అట్లా అనుకుంటే ఇవాళ జాతీయ స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ బీహార్లో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ సహజం, గెలుపులు ఓటములు సహజం. దీన్ని ఏదో పెద్ద సెట్ బ్యాక్ లాగా చూసుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మరింత బలంగా వద్దాం, ముందుకొద్దాం. ఒక రబ్బర్ బంతిని గోడకేసి కొడితే ఎట్లయితే తిరిగి బలంగా వెనకకొస్తుందో అట్లా మనం కూడా తప్పకుండా తిరిగి వెనక్కొద్దాం. పెద్దలు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యతలు చేపట్టేదాకా ఎవరి శక్తి మేరకు వారు శక్తి వంచన లేకుండా కష్టపడదామని చెప్పి మా నాయకులు, కార్యకర్తలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, డోన్ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఈ రోజు నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి టోర్నమెంట్కు శ్రీకారం చుట్టి పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం. కోల్కతాలోని ఎజ్రా స్ట్రీట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. 17 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ కోసం వచ్చే అభిమానులకు హీరో మహేష్ బాబు రిక్వెస్ట్. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈవెంట్కి ఆర్ఎస్ మెయిన్ గేట్లు క్లోజ్ చేసి ఉంటాయి. మీకు ఇచ్చిన పాస్లలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అసైన్ చేసిన గేట్ ఎంట్రీ చూపిస్తుంది. ఆ గేటు ద్వారానే ఈవెంట్లోకి ప్రవేశించండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అని మహేష్ బాబు అన్నారు. హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున ఆర్ఎఫ్సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటుంది. మీతో పాసెస్ ఉంటేనే, అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ అ స్పెషల్ ఈవినింగ్. లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీవన్. పాస్పోర్ట్స్ లేకుండా కంగారు పడి వచ్చేకండి. మనకి ఇంకా చాలా ఈవెంట్స్ ఉంటూనే ఉంటాయి. రేపు సాయంత్రం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం రామచంద్రు తండాలో ఆరుబయట ఎండబెట్టిన పత్తి షార్ట్ సర్క్యూట్తో దగ్ధం. సుమారుగా ₹3 లక్షల నష్టం వాటిల్లిందని రైతు బదావత్ శంకర్ ఆవేదన. Right,
స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత అనే థీమ్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి అక్కడే ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలోని అంతర్గాం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నూతనంగా వెలువడినటువంటి GNSS రోవర్ రైతుల భూమి హద్దులు తక్కువ సమయంలో కొలవటానికి నూతనంగా వెలువడినటువంటి GNSS సర్వే రోవర్ పరికరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అంతర్గాం తహసీల్దార్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు తూము రవీందర్ పటేల్ మాట్లాడారు. జిల్లాలో అన్ని మండలాలకు ఈ రోవర్ సర్వే చేయడానికి రోవర్ అనే పరికరాన్ని లేటెస్ట్ టెక్నాలజీతో సరఫరా చేయడం జరిగింది. మన అందరి తహసీల్దార్ల కార్యాలయాలకు అందించడం జరిగింది. ఈ రోవర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దాని యొక్క చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆపరేషన్ చేసేవాళ్ళు కూడా ఒకటే సర్వేయర్తో కూడా సరిపోతుంది. మన రైతుల యొక్క భూముల సర్వే నంబర్ సరిహద్దులను పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వాటిని నిర్ణయించి ఆ హద్దులను నిర్ణయించి మనకు రైతులకు ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా చూపించే యంత్రమే ఇది రోవర్. కాబట్టి ఈ రోవర్ను మా మండలం కార్యాలయం సంబంధించిన సర్వేయర్ గారు, తర్వాత వారి యొక్క అసిస్టెంట్స్, తర్వాత మా కార్యాలయంలో అందరి సిబ్బంది కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే ఇక్కడ రోవర్ ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంకు మన కార్యాలయంకు వచ్చిన ప్రజలు కూడా హాజరవుతున్నందుకు వారికి కృతజ్ఞతలు. అంటే ఈ పరికరాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అంతకుముందేమో ఎక్కువ టైం తీసుకుంటుండే ఆ హద్దులు నిర్ణయించడానికి. ఇప్పుడు అట్లా కాకుండా తక్కువ టైంలోనే నిర్దిష్టమైన హద్దులను చూపించే పరికరం రోవర్. ఈ రోవర్ను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు కూడా సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయని ఆశిద్దాం. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా మన సర్వే డిపార్ట్మెంట్కు సంబంధించి మా సర్వేయర్ లలిత గారు, వారి సిబ్బంది, తర్వాత మా జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, తర్వాత వారి కార్యాలయ సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇట్లా మన అంతర్గాం మండలంలో ఎక్కువ భూమి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోవర్ చాలా మనకు ఇక్కడ యూస్ఫుల్. కాబట్టి రోవర్ను మనం సద్వినియోగం చేసుకుందాం. మీ సమస్యలు, భూముల సమస్యలు అనేది తొందరగా పరిష్కారం అయితే మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. బీఆర్ఎస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కవిత ఇవాళ మరోసారి హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత విమర్శలు. హరీష్ రావు ప్రైవేట్గా పాల వ్యాపారాలు పెట్టుకుని పాల రైతుల పుట్ట కొట్టాడు. టెండర్లు లేకుండానే ప్రభుత్వ హాస్టళ్లకు పాలు సప్లై చేసి కోట్లు సంపాదించుకున్నారని కవిత అన్నారు. ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. పార్టీ పెట్టినమా, సంస్థగా ఉన్నామా అన్నది కాదు, ప్రజల పక్షాన నిలబడడం ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీరు చూస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చిన రిజల్ట్ మీరు చూసిండ్రు. ఏం జరిగింది? మొత్తం ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్కు వ్యతిరేకత ఉన్నది. అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతున్నది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తలేరు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళది వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే, ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. ఇలా చాలా కుట్రలు కూడా జరిగినాయి అనుకోండి జూబ్లీహిల్స్ ఎన్నికలలో. అవి సమయం సందర్భం వస్తే తప్పకుండా అవి కూడా చెప్తాం. కాకపోతే ప్రతిపక్షాలు ప్రజల ఎక్స్పెక్టేషన్ మేరకు పనిచేసినట్టయితే రిజల్ట్ మంచిగా వేరే రకంగా ఉంటుండే జూబ్లీహిల్స్. సో ఆ ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తలేరు. అక్కడే తెలంగాణ జాగృతి వచ్చి ప్రజల మధ్య నిలబడి ప్రశ్నించాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినాం. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం తీసుకొని
ప్రతి జిల్లాకు కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. కర్నూలు నగరంలోని విక్టరీ టాకీస్ లైన్లో సీఎం సిల్క్ దగ్గర రుక్మిణి సిల్క్ 3 రోజుల పాటు కర్నూలు నగరంలోని విక్టరీ టాకీస్ లైన్లో సీఎం సిల్క్ దగ్గర రుక్మిణి సిల్క్ 3 రోజుల పాటు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని సీఎం సిల్క్ రుక్మిణి సిల్క్ యజమాని హరి డాక్టర్ చందనాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలులో అందమైన చీరలు, సిల్క్ చీరలు రుక్మిణి సీఎం సిల్క్ షాపులలో దొరుకుతుందని, ప్రజలకు అందుబాటు ధరలలో చీరలు లభ్యమవుతాయని హరి డాక్టర్ చందనాలు తెలిపారు. చాలా బాగుంటాయి. రెగ్యులర్ కస్టమర్ ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా కూడా రెగ్యులర్గా ఉంటాను. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది, చాలా రీజనబుల్ ప్రైజెస్లో. థ్యాంక్ యూ. అయ్యా ఫస్ట్ నేను నా మ్యారేజ్కి వచ్చినాను, అంటే 4 years బ్యాక్ వచ్చినాను ఇక్కడికి. సో అన్నీ నా మ్యారేజ్కి వచ్చిన శారీస్ మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. లైక్ 150 వరకు మొత్తం చాలా బాగున్నాయి. సో అది నచ్చి ఇప్పుడు మా చెల్లెలు కూడా ఇక్కడికే తీసుకొని వచ్చినారు అనమాట 4 years తర్వాత కూడా. సో ఇక ఎక్స్పెక్ట్ చేసినాం ఇంకా మోర్ కలెక్షన్స్ బాగా వచ్చి రేట్స్ కానీ అన్నీ. ఇప్పుడు యానివర్సరీ జరుగుతుంది మా లక్ అనమాట. ఈ 15 to 17 2 days అనగా. సో చూస్తున్నాం, ఇప్పుడే చూసినాము. ఫ్యాన్సీ కూడా బాగున్నాయి. అండ్ రుక్మిణి కూడా ఇప్పుడు కర్నూలులో చూస్తే కానీ ఎవరైనా చెప్తే కూడా ఫస్ట్ అడిగితే కానీ ఎక్కడికి వెళ్ళాలి అంటే కానీ రుక్మిణి అని చెప్తున్నారు ఫస్ట్ నెంబర్ 1గా. సో అదే ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చి దాన్ని చూసి కొనుక్కున్నామని. బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ప్రైజెస్ అప్పుడు ఉన్న ప్రైజెస్ చూసి అప్పటికి ఓకే. ఇప్పుడు కూడా వచ్చి చూస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా పట్టు అన్నీ పైన ఉన్నాయని చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చూస్తే తెలుసు. ఫ్యాన్సీ అయితే ఇప్పుడు వరకు చూసిన వరకు అయితే అన్నీ బాగున్నాయి. నా పేరు కవిత, లోకలే. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చందన. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చందన. మేమైతే రుక్మిణికి నేను హ్యాండ్ ఓవర్ తీసుకొని 1 year అవ్వడం వల్ల మంచిగా యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ దిస్ యానివర్సరీ అనేది కొంచెం హ్యూజ్గా పెద్ద కలెక్షన్స్తో కాస్ట్లీ శారీస్ అండ్ డిఫరెంట్ ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ అలానే టస్సర్ శారీస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దాంతోపాటు మా దగ్గర కంచిలోక శారీస్ అనేది హై రేంజ్ ప్రీమియంగా ఈసారి ఆల్మోస్ట్ 1.5 lakhs 2.5 lakhs వరకు రీస్టాక్ చేశాము. అందుకు యానివర్సరీ సెలబ్రేషన్స్తో డిఫరెంట్ కలెక్షన్స్ యాడ్ చేయాలని. అండ్ దాంతోపాటు ఏంటంటే కర్నూలు అనేది ఇట్స్ నాట్ ఎ టౌన్ అన్నట్టు కాకుండా సిటీ కల్చర్ రావాలి అనే ఒపీనియన్తో మేము యానివర్సరీ అనేది హైలైట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాక్టర్ చంద్ర, ఇది ఒక 3 days. ఓకే, యానివర్సరీ అనేది మనకు 3 days పాటు జరుగుతుంది, 15th, 16th and 17th. అండ్ దాంతోపాటు ప్రతి శారీ ఆన్ పర్చేస్ ఆఫ్ ఎనీ శారీ, ఏ శారీ తీసుకున్నా కూడా 500 rupees అనేది ఆఫ్ అవుతుంది. అంటే ఈవెన్ 2500 శారీ తీసుకున్నా మనకి 2000 రూపీస్కే వస్తుంది. 10,000 శారీ తీసుకున్నా 9500 రావడం. మరి వీవర్స్ ప్రైసెస్ కాబట్టి మేము ఏది అనేది హై ప్రైసెస్ చేసి 60%, 70% డిస్కౌంట్ ఏది ఉంటుంది, డైరెక్ట్ ప్రైజెస్తో వస్తాయి. ఆన్ దట్ ప్రైజెస్ వీఆర్ పుట్టింగ్ ఇన్ యానివర్సరీ ఆఫ్ 500 rupees. థ్యాంక్ యూ సో మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.